హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్లో నేను డైలీ రొటీన్ చూపిస్తూ దాంతో పాటు నేను బయటికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి. సో 6:20కి లేచాను. మామూలుగా అయితే 6:15కి లేస్తే పనంతా కూడా నెమ్మదిగా సాఫీగా అయిపోతుంది. కానీ 8 కల్లా మా బాబుకి క్యారేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలి. సో, ఇంకా ఎర్లీగా వెళ్ళే పిల్లలుంటారండి. 7:00 కూడా వెళ్ళిపోయే పిల్లలుంటారు. అప్పుడు ఇంకా ఎర్లీగా లేవాల్సుంటుంది. సో, నా హడావిడేంటి అనేది ఈ వ్లాగ్‌లో చూపిస్తాను మీకు. సో, మా బాబు కోసమని ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీ అంటే తన కోసమని ఇడ్లీ పెట్టినా సరే, నా కోసమని రాగి పిండితో నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటానండి. సో, అంటే ప్రస్తుతానికి మనకి ఏది తిన్నా సరే న్యూట్రిషన్ అనేది కంపల్సరీ ఉండాలి అనేది ఆలోచిస్తాను నేను. అందుకోసమని మామూలుగా అయితే రాగులు నానబెట్టి చేసుకుంటాను. కానీ నాకు ముందు రోజు టైం లేక ఇంకా రాగి పిండితో నార్మల్‌గా ఇడ్లీను కలిపేసి చేసేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ కలిపేసి చేసేస్తున్నాను. మా బాబుకి, నాకు కలిపి నేను ఇడ్లీ పెట్టేసాను. ఓ పక్క నుంచి ఎసర అన్నం పెట్టానండి. నార్మల్‌గా అయితే కుక్కర్ అన్నము అంత డైజెస్టివ్ సిస్టమ్‌కి అంత మంచిది కాదు అనేది నా ఒపీనియన్ మాట. సో, దాంతో పాటు ఇడ్లీలోకి కరివేపాకు చట్నీ చేస్తున్నానన్నమాట ఇక్కడ. మా బాబు ఇష్టంగా ఏ ఏ చట్నీస్ తింటాడో అవే చేస్తానండి. మా బాబేమో టమాటా పచ్చడి చాలా ఇష్టంగా తింటాడు. నెక్స్ట్ కరివేపాకు చట్నీ కూడా ఇడ్లీలోకి తింటాడు. సో, లేవడమే లేట్ అయ్యాను కాబట్టి ఈ బెండకాయలైతే కొంచెం తొందరగా తెమిలిపోతుందని ఓ పక్కన బెండకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. చేసిన చట్నీ ఇలా ఆయిల్‌లో ఉడికిస్తే అది ఒక 2, 3 డేస్ వరకు కూడా నిల్వుంటుందండి. కానీ నేను 1 డేకి సరిపడా చట్నీ చేసుకుంటాను. సో, రైస్ ఇంకా ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాతే కదండీ క్యారేజ్ పెట్టుకుంటాము. సో, రైస్ అయిపోయింది. ఇంకా కర్రీకి విషయానికొస్తే కర్రీ స్టార్ట్ చేసుకోవాలి. కర్రీ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. సో, టైం ఎంత అయిందనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో చూసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఓ పక్క నుంచి టైం అయిపోతుందండి. అందుకోసమనే మధ్య మధ్యలో టైం చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఫోన్ పక్కన పెట్టుకుని 7:20 అయిపోయింది అప్పటికే. ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది నాకు. సో, నేనైతే బెండకాయ పులుసు కర్రీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయానండి. ఇదైతే కొంచెం ఎర్లీగా అవుతదని. అంటే లేట్ అయినప్పుడే కొంచెం ఎర్లీగా అయిపోయే కర్రీస్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను నేనైతేని. అంటే ఇవి చిన్న చిన్న చిట్కాలు మ్యాక్సిమం అందరూ ఫాలో అవ్వేవే. సో, ఇంకా ఒక్క బెండకాయ పులుసుతో తను తినలేడు కాబట్టి నేను దాంతోపాటు ఇంకా ఆమ్లెట్ కూడా క్యారేజ్‌లో పెడదామని చెప్పేసని అనుకుంటున్నాను. అందుకోసమని ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఓ పక్క నుండి. ఇంకొక పక్కన కర్రీ ఉడుకుతుంది. సో, ఇంకా టైం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది కాబట్టి. ఓ పక్కన ఇడ్లీ కూడా అయిపోయిందండి. సో, ఇంకా ఇక్కడైతే ఆమ్లెట్ విజయవంతంగా ఫ్లిప్ చేసి చక్కగా హ్యాపీగా అది బాగానే అయిపోయింది. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా కర్రీ ఒక్కటే బ్యాలెన్స్ మాట. ఇంకా బాబుకి ఈ లోపల ఇడ్లీ పెట్టేస్తే తను తింటూ ఉంటే నేను క్యారేజ్ సర్దుకోవచ్చు మాట. ఇంకా ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి నేనైతే. ప్రతి ఇంట్లో జరిగే హడావిడి అనండి ఇదంతా కూడా. నేను పర్టికులర్‌గా మా ఇంట్లో నేనెలా చేసుకుంటున్నాననేదే చూపిస్తున్నాను. నేనేం స్పెషల్ అని కాదు ఇక్కడ. కానీ నేను చూపిస్తున్నాను. నా వ్లాగ్‌లో నేను ఏం చేశాను ఈరోజు అనేది చూపిద్దామని చెప్పేసనే ఉద్దేశంతోటే ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో, ఇంకా ఆమ్లెట్ పెట్టేసి బాబుకి క్యారేజ్ అంతా కూడా సర్దేశాను. అప్పుడు టైం చూసుకుంటే 7:55 అంటే నేనైతే నా టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు. సో, తను క్యారేజ్ అయిన తర్వాత నా గురించి నేను వేసుకోవాల్సిన టాబ్లెట్స్, నేను తినాల్సినవి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాను. ఎవరైనా అంతే కదండి. సో, వేడి వేడి టీ అండి మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ఈ టీ తాగేసరికి ఈవినింగ్ 5 అయిపోతుందండి. మధ్యాహ్నం లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ ఇలాగా మా హస్బెండ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన ఈ వేడి వేడి టీని ఆస్వాదిస్తూ హాయిగా సో ఆ టీ తాగేసిన తర్వాత బయలుదేరి బయటకు వెళ్తున్నామండి. బయటికి ఎక్కడికంటే అయోధ్య రాముల వారి సెట్ వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర వేశారని చెప్పేసి చాలా రోజుల నుంచి మా అబ్బాయి అయితే వెళ్ళి చూసొచ్చేసాడు. ఇంకా నేనైతే మా హస్బెండ్ నేను వెళ్దామని అలా అది పోస్ట్ పోన్ అవుతుంది. ఒక 3-4 టైమ్స్ అయితే ఇంకా అసలు వెళ్ళడం మళ్ళీ తిరిగి రావడం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న రష్ అలా ఉందండి. ఇంకా
వెళ్ళడం ఈసారి ఈ రోజు అయితే ఎలాగైనా వెళ్ళాలనేది డిసైడ్ అయిపోయాము. సో అందుకోసమని వెళ్దామని చెప్పేసి అంతకు ముందు కొంచెం క్లౌడీగా ఉంది. ఎలాగైనా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని పైకి వచ్చి బట్టలు తీయడానికి వచ్చానండి. సో బట్టలు మా బాబుకి యూనిఫామ్స్ బట్టలు అన్ని తడిచిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి సో పైన వేసిన బట్టలన్నీ కూడా తీసేద్దామని చెప్పేసి వచ్చాను. సో మా పైన క్లైమేట్ అండి, మా పైన ఉన్న సీనరీ అండి ఇది మొత్తం అంతా కూడా. చక్కగా హైవే రోడ్కి ఆనుకుని ఉంటుంది మా ఇల్లు. ఆ హైవే అనేది కనిపిస్తూ ఉంటుంది. వాకింగ్ చేసినా సరే చాలా బాగా హ్యాపీగా టైం పాస్ అయిపోతుంది. సో మా ఎదురింట్లో చూడండి చక్కగా అరటి చెట్లు, ఇంకా ఎలా ఉంటుందంటే ఒక పల్లెటూరు వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మార్నింగే 5 o'clockకి 4 o'clockకి ఆ కోడి అరుస్తుందండి, కొకరోకో అని. అదే మాకు అలారం. సో ఎంత గట్టిగా అరుస్తున్నాయో ఆ కోళ్ళు. వాళ్ళు కోళ్ళని కూడా పెంచుతున్నారనమాట. సో ఎన్ని కోళ్ళు ఉన్నాయో చూడండి. సో ఇది నాకంటే ఒక పల్లెటూరి వాతావరణంలో మనం ఎలా ఉంటామో అలాగా అనిపిస్తూ ఉంటుంది. మేడ మీద అరటి చెట్లు కూడా పెంచేస్తున్నారు వాళ్ళు చక్కగాని. బాగుందనిపించింది. సో మా చుట్టూ ఉన్న కొండలు కోనలు చాలా చాలా హాయిగా అనిపిస్తుందండి. పైకి వస్తే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకైతే ఈ పైన ఉన్న ఇది చూసే నేను ఇల్లు కొనుక్కోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించానండి. సో ఈరోజు అయితే నేను చేతి నిండా గాజులు వేసుకున్నాను. ఇంకా ఈ క్లిప్పుల గురించి చెప్పుకోవాలండి. బట్టలు పెట్టుకునే క్లిప్పులు ఎన్ని క్లిప్స్ కొన్నా మిస్ అయిపోతున్నాయని చెప్పేసి క్లిప్స్ మీద నేనైతే ఇలాగా నెయిల్ పాలిష్తో పేర్లు రాశాను. అవి ఉంటాయని గ్యారంటీ లేదు, కానీ ఏదో ఒక చిన్న ఆశమాట. ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటికి మనం పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయండి. అందుకోసమనే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాల్లోనే ఖర్చులను అదుపులో ఉంచుకుంటే పెద్ద ఖర్చులు అనేవి ఆటోమేటిక్గా అదుపులోకి వస్తాయి అని చెప్పేసి. సో ఇంకా నేను మా హస్బెండ్ రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామండి అయోధ్య రాముల వారి సెట్ చూడడానికి. ఈవినింగ్ టైంలో ఇలా హస్బెండ్తో చక్కగా బైక్లో వెళ్తూ ఉంటే ఆ సంతోషము, ఆ హ్యాపీనెస్ వేరండి. సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. సో అయోధ్య రాముల వారి సెట్కి అయితే వచ్చేసాము. ఆ కనిపించేది ఆర్చ్ అండి. ఆ రోజు అయితే అసలు ఎంత రష్గా ఉందో అండి, చాలా చాలా రష్గా ఉంది. ఇసుకేస్తే రాలనంత జనం అంటారు కదండి, నాకైతే అది ప్రత్యక్షంగా తెలిసింది. నిజంగా రియల్ అయోధ్య రామాలయానికి వెళ్ళినా సరే అయోధ్యలో రాముల వారి దర్శనానికి అంత టైం పట్టదేమో. మాకు దగ్గర నియర్ బై 2 hours టైం పట్టిందండి లైన్లో ఉండి లోపలికి వెళ్ళి ఆ సెట్ చూసి రావడానికి, బయటికి రావడానికి. సో మా హస్బెండ్ అయితే 50 రూపీస్ ఈచ్ వన్ టికెట్ తీసుకొచ్చేసారు. టికెట్స్ పట్టుకుని వచ్చేసారు. ఇంకా చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి ఇంకా లైన్లోకి జాయిన్ అయిపోవడమే. దూరం నుంచి చూడండి, యాక్చువల్లీ పగల కంటే నైటే బాగా కనిపిస్తుందండి. ఫ్లైట్స్ అయితే చక్కగా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా అలా నడుచుకుని ఆ లైన్లోకి జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాం అన్నమాట. దూరం నుంచి అయితే లైటింగ్స్లో అసలు చాలా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి ఆ రాములవారి దేవాలయం. ఇక్కడ రాములవారి విగ్రహం అయితే పెట్టారు, కానీ మొహానికి అది కవర్ ఎందుకు వేశారనేది నాకు తెలియలేదు. అది అంటే నేనైతే దూరం నుంచి చూసి అది మొహానికి అది కవర్ చేసింది కాదేమో, ఏదైనా తలబాగా లాంటిది చుట్టారేమో అని అనుకున్నాను. కానీ దగ్గరకు వచ్చి చూసిన తర్వాత కూడా అది మొహానికి ఇలాగా కవర్ చేసేసి క్లాత్ చుట్టేశారు. ఎందుకు చుట్టారనేది నాకు అర్థం కాలేదు అసలు. సో దూరం నుంచి చూడండి, అసలు లైటింగ్స్ ఆ వెలుగులో అసలు మంచి అద్భుతంగా కనిపిస్తుంది. లైన్లో జనాలండి అసలు మామూలుగా లేదు. మేము అంత దూరం నుంచి లైన్లో నిలబడ్డాము. చెప్పాను కదండి 2 hours పట్టింది. చాలా చాలా. ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అంటే ఈరోజు కూడా ఇంత జనం ఉన్నారని చెప్పేసి ఇంకా వెళ్ళకపోతే ఇంకా మళ్ళీ రావాలంటే కష్టం అవుతుంది, ఇంకా మళ్ళీ రాలేమో. ఈ లోపల అయితే మళ్ళీ ఆ సెట్ తీసేస్తారేమో అనే ఉద్దేశంతో ఇంకా జాయిన్ అయిపోయామండి. లేకపోతే ఆ రోజు కూడా జనాభా చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. చాలా చాలా బాగుంది కదా. అది కళ్ళతో చూస్తే ఇంకా ఆనందంగా అనిపించిందండి. చూడండి పైన అక్కడ పక్కనేమో లైన్లో నిలబడిన పక్కనే ఇలా వేవ్స్ వస్తూ ఉన్నాయి. కాకపోతే వేవ్స్కి మనకి కూడా కొంచెం
కొంచెం ఒక అడ్డుగా అనేది ఒక తెర లాంటిది కట్టేసింది. కానీ మాత్రం వేడి అండి, విపరీతమైన వేడిగా ఉంది. ఎందుకంటే క్లౌడీగా ఉంది కదా, వర్షం రావట్లేదు, దానివల్ల విపరీతమైన వేడిగా అనిపిస్తుంది. సో అసలు ఆ లైటింగ్స్లో, ఆ వెలుగుల్లో అలా చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో మేమైతే చూసుకుంటూ ఇంకా దూరం నుంచి అలా వీడియో తీసుకుంటూనే వెళ్తున్నాను. లైటింగ్స్ చూడండి ఎలా మెరుస్తున్నాయో, చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. మీకు వైజాగియన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి, ఇంకా ఉంది, ఆ సెట్ ఉంచారు. సో మోడీ గారు వెళ్ళిపోయిన తర్వాత తీసేస్తారని అనుకున్నాను కానీ తీయలేదు. సో సెట్ అయితే ఇప్పుడు అలాగేనే ఉంది. సో ఇంకా వెళ్తున్నారు. నేను ఈరోజు కూడా వెళ్ళి చూసొచ్చాను. మేము వెళ్ళి ఆల్రెడీ చాలా రోజులు అయిపోయిందండి. సో ఇప్పుడు కూడా నేను యాక్చువల్లీ తీసేసారేమో మోడీ గారు వచ్చినప్పుడు అని అనుకున్నాను. సో కానీ తీయలేదండి, ఉంచారు. కాబట్టి వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. పగల కంటే నైట్ వెళ్ళి చూడండి, నైట్ చాలా బాగుంది. నైట్ వచ్చే ఆ లైటింగ్స్ వెలుగులో చాలా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. రామాలయం బయటనైతే మనం ఎంతసేపు వీడియో తీసుకున్నా పర్వాలేదు కానీ లోపలికి ఎలా అయితే చేయట్లేదండి. ఏ వీడియోస్ కానీ లేకపోతే ఫోటోగ్రఫీ కానీ అస్సలు అలౌ చేయట్లేదు. సో ఆ రోజైతే మంచి పౌర్ణమి అండి, చంద్రుడు చక్కగా కనిపిస్తున్నాడు. సో చాలా చాలా బాగా అనిపించింది. ఓ పక్కన వెన్నెల, మరో పక్కనేమో ఇంకా ఈ రామాలయాన్ని చూస్తే అసలు అబ్బా నయనానందం అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. కానీ ఎటొచ్చి ప్రాబ్లం ఏంటంటే వేడి వస్తుంది విపరీతంగా. నెక్స్ట్ ఏమో అక్కడేమో క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడైతే క్రౌడ్ తగ్గిపోయి ఉంటుందండి, ఎందుకంటే ఈ రోజు నేను చూసేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ నైట్ టైం క్రౌడ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పగల కంటే నైట్ వెళ్తేనే మనం చాలా హ్యాపీగా, ఆనందంగా, సాటిస్ఫాక్షన్గా రాగలమండి. ఎందుకంటే నైటే చాలా బాగుంది. వెలుగు జిలుగుల్లో అసలు అయోధ్య రాముల వారి ఆలయం అద్దిరిపోయింది అంతే. నిజంగా చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం నైట్ వెళ్ళి చూసిరండి. సో చూడండి, క్రౌడ్ అయితే మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. నేను మా హస్బెండ్ అయితే ఇంకా లైన్లో నిలబడి ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా రాముల వారి దేవాలయంకి దగ్గరలో ఉన్నామండి. ఇంకొక టర్న్ వెళ్తే డైరెక్ట్ రాముల వారి ఆలయంలోకి ఎంట్రీ అవుతాం అన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా నడుస్తున్నాం అన్నమాట లోపలికి. చూడండి ఎంత బాగుందో, అసలు దగ్గరకు వచ్చే కొద్ది దూరం నుంచి చూసిన ఆనందమే, దగ్గర నుంచి చూస్తే కూడా ఇంకా ఆనందమే. సో ఇంకా ఇలా బయటన కొన్ని విగ్రహాలు పెట్టేసి ఉంచారండి, చాలా బాగున్నాయి అవి కూడా. సో చూడటానికి బ్రాస్లా అనిపించినాయి కానీ అవి బ్రాసా కాదా అనేది నేను టచ్ చేసి చూడలేదు, కానీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి. సో చూడండి ఇలా ఉంది, మొత్తం అంతా లైటింగేనండి. ఎంట్రీ అనేది లోపలికి ఒక టర్న్ ఉంది మాట. టర్న్ లోపలికి వెళ్ళి అక్కడేమో ఇక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటున్నారండి. మనం తీసుకున్న టికెట్స్ అక్కడ కలెక్ట్ చేసేస్తున్నారు వాళ్ళు. సో చూడండి అక్కడ ఏనుగులు కానీ అసలు ఎంత బాగుందో, చాలా బాగా వేశారండి. యాక్చువల్లీ నేను రియల్ అయోధ్య రాముల వారిది నేను ఇంకా చూడలేదు. సో చూసుంటే అది రియల్గా ఉందా లేదా అనేది తెలిసి ఉండేది. సో ఇంకా టైం పడుతుందేమో ఇంకా నాకు అంటే వెళ్ళడానికి, వెళ్ళాలనేది ఆలోచన అయితే ఉంది కానీ ఇంకా టైం పట్టేలా అనిపిస్తుంది. సో ఎందుకంటే అది మనకి చాలా దూరంలో ఉంది కాబట్టి వెళ్ళడానికి టైం పడుతుంది. అందుకే ఒక్కసారైనా ఇలా చూసినట్లయితే అసలు రాముల వారి ఆలయం ఎలా ఉందనేది తెలుస్తుంది కదండి. సో ఇక్కడైతే లైన్లో నిలబడి చక్కగా అంతసేపు వెయిట్ చేసినా సరే మాకు అసలు పేషెన్సీతో హ్యాపీగానే నవ్వుకుంటూనే వెళ్ళాము. సో ఇంకా అదైతే టచ్ చేసామండి, వుడ్డే మొత్తం అంతా కూడా, వుడ్ మీదే ఉంది. సెట్ కాబట్టి వుడ్తోనే ఉంటుందిలేండి. లోపలికి ఇలా ఎంట్రీ అవుతూ ఉండగానే అసలు లోపలైతే అసలు చాలా సెక్యూరిటీ అండి. అసలు రియల్ ఆలయంలో నాకైతే సెక్యూరిటీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ అసలు లోపల అసలు కెమెరా ఇలా తీయనియట్లేదు. సో చాలా కష్టమైంది. కెమెరా అక్కడే కాదండి, బయటకు వచ్చిన తర్వాత కూడా ఫొటోస్ తీయడానికి అసలు ఫోటోగ్రఫీ వాళ్ళు అలౌ చేయలేదు. సో బయటకు వచ్చేసి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇలా ఫొటోస్ వీడియోస్
చేసుకోవడానికి అయిందండి. అసలు చాలా చాలా కష్టమైంది. లోపలైతే ఏం చేయలేకపోయాము. ఇంకా దూరం నుంచి చేయగలుగుతున్నాము. ఇది బయటండి, ఆర్చ్ దగ్గర ఇలాగా పెట్టేసి ఉంచారు, గరుడ అయోధ్య రామ మందిరం అని. సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత చపాతీ కోసమని పిండి కలుపుతున్నానండి. ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయిపోతుంది. చపాతీతో పాటు ఇంకా నేనైతే ఆ రోజు టమోటా కర్రీ చేద్దాం, చపాతీలోకి ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా చేస్తున్నానండి. నాకు చపాతీ నెక్స్ట్ కర్రీ అయ్యేసరికి కరెక్ట్గా 10 అయిపోయింది. సో ఈ డిన్నర్ మీల్తో నా డైలీ రొటీన్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఈ టమోటా కర్రీ చపాతీ మా వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా పని కంప్లీట్ అనమాట ఆ రోజుకి. నెక్స్ట్ డే కోసం అని మళ్ళీ ఆలోచనలు. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే. సో ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్ల మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.